జ్ఞాన నవరత్నాలు ఒకదాని తర్వాత ఒక్కొక్క రత్నం తీసుకుని ఆ రత్నాన్ని పరీక్షిద్దాం. ఈ రత్నాలు 9 రత్నాలు, 9 పరిపూర్ణమైన సత్యాలు. మొట్టమొదటిది ఏమిటంటే అహం బ్రహ్మాస్మి. రెండవది ఏంటంటే జీవుడే దేవుడు. మూడవది ఏంటంటే దేహమే దేవాలయం. మూడవది ఏంటంటే సత్యము, దేహమే దేవాలయం. ఈ దేహముందే, ఈ జీవుడే దేవుడైనప్పుడు ఈ దేవుడుండే ప్రదేశము దేవాలయం కాకుండా మరి ఇంకేమవుతుంది? ఆది శంకరాచార్యుల వారు అన్నారు, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. దేహమే దేవాలయము అని చెప్పబడింది. జీవుడే సనాతనమైన దేవుడు. సనాతనం అంటే సృష్టికి పూర్వం ఉన్న సృష్టికర్తే ఈ జీవుడు, వాడే వీడు. చూశారా? సనాతనం అంటే ఎప్పుడో పురాతనం, ఎక్కడ సృష్టి లేదో, ఎక్కడ కేవలం సృష్టికర్త ఉన్నాడో అంత సనాతనం అన్నమాట. ఈ దేహం ఏమిటి? ఇదే దేవాలయం. ప్రతి ప్రాణి యొక్క శరీరము ఆ యొక్క దైవత్వం యొక్క గుడి, కోవెల. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఆది శంకరాచార్యుల వారు తెలుసుకున్నారు, జీసస్ క్రైస్ట్ తెలుసుకున్నాడు, గౌతమ బుద్ధుడు తెలుసుకున్నాడు. మరి ప్రతి జ్ఞాని కూడాను ఈ విషయం తెలుసుకున్నవాడే, ప్రతి అజ్ఞాని కూడాను ఈ విషయాన్ని తెలుసుకోనివాడు. అజ్ఞానమే దుఃఖానికి కారణం, విజ్ఞానమే, ఆత్మజ్ఞానమే, ఆత్మ సుజ్ఞానమే, ఆత్మ విజ్ఞానమే ఆనందానికి హేతు. ఏమిటి ఆత్మ విజ్ఞానం? జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. అయితే ఇది అనుభవం రావాలి. పుస్తకపరంగా, గురుపరంగా, మరి వినికిడి ప్రకారంగా మనం తెలుసుకుని ఉండవచ్చు, కానీ అనుభవంగా అది లేకపోతే అది జ్ఞానము కాదు. కనుక ఈ 3 నేనే అంతా అనే ప్రప్రథమమైన నవరత్నము, ఇక్కడున్న వాడే ఆ దేవుడు, జీవుడే దేవుడు అని 2వ సత్యం, దేహమే దేవాలయం అని 3వ సత్యము. 3 ఆధ్యాత్మిక సత్యాలు.